రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను గమనించి తప్పకుండా మేము కూడా టీఆర్ఎస్లో చేరి మంచి తెలంగాణ తయారయ్యే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని భావించి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వారి మిత్రులు అనుచరులు కొందరు జడ్పీటీసీ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు గత ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఇతర ముఖ్య నాయకులు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులతో మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ రమేష్ రాథోడ్ గారు ముందుకు వచ్చారు. వారికి వారి వెంట వచ్చిన మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు పిసిసి కార్యదర్శి మూడు నాలుగు సందర్భాలలో పూర్వపు ఆదిలాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వారు, ఏపీపీఎస్సీ మాజీ సభ్యులు, చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వారికి సంబంధించినటువంటి అనేక మంది అనుచరులు, పార్టీ ఆఫీస్ బేరర్సు వగైరా వారి అభిమానులతో వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి ఈరోజు టీఆర్ఎస్లో చేరుతున్నటువంటి రావు గారికి, వారి అనుచరులకు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. రవీంద్రరావు గారు వారి గురించి ఆదిలాబాద్ జిల్లాలో నేను చెప్పాల్సిన పని లేదు. రవీంద్రరావు గురించి కానీ రమేష్ రాథోడ్ గారి గురించి కానీ నేను మీకు చెప్పే అవసరం లేదు. ఎందుకంటే వారిద్దరు కూడా చాలా సీనియర్ నాయకులు. వారి గురించి నేను మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని విషయాలు మాత్రం ఈ సందర్భంలో తప్పకుండా మనవి చేయాల్సిన అవసరం ఉంది. మామూలు రాజకీయ సందర్భాలుగా కాకుండా చరిత్రాత్మకమైన రాజకీయ ఘట్టాలు ఉంటూ ఉంటాయి, అక్కడక్కడ ఆయా సందర్భాల్లో ఉంటూ ఉంటాయి. జాతీయ స్థాయిలో ఉండే నాయకుల యొక్క అంచనాలు తలకిందులు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ పార్టీ నాయకుల ఊహలకు కూడా అందకుండా అనేక రంగాలలో దేశంలోనే అగ్రస్థానంలో అనతి కాలంలో నిలవడం అనేది డెఫినెట్గా ఇది ఒక చరిత్ర. ఇవి భగవంతుని దయ వల్ల ఉద్యమ సందర్భంలో నేను ఏ మాటలు అయితే చెప్పినానో ఈరోజు 100% అవి నిజము అని చెప్పి రుజువు అవుతా ఉన్నాయి.